గత 6-7 నెలలుగా వినిపిస్తున్న టీడీపీ మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. ఆశావాహుల లిస్ట్ భారీగా ఉండడంతో నేతలంతా కూడికలు తీసివేతల్లో మునిగిపోయారు. ప్రస్తుతం క్రియాశీలకంగా లేని కొందరు మంత్రులను తొలగించి కొత్త వారికి ఆ స్థానంలో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే చంద్రబాబు ఇటీవల మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. అందులో తక్కువ ర్యాంకు వచ్చిన వారిని మంత్రివర్గంలో తొలగించనున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉండేది ఎవరు, ఊడేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. పశ్చిమ గోదావరి నుంచి పీతల సుజాత, గుంటూరు జిల్లా నుంచి రావేల కిషోర్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, అనంతపురం జిల్లాకు చెందిన పల్లె రఘునాథరెడ్డి, కీమిడి మృణాలిని పేర్లు ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నాయి. అయితే పల్లె రఘునాథరెడ్డిని తొలగించే అవకాశం లేదని అంటున్నారు. అటు మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో బాబు గవర్నర్తో ఏకంగా చర్చించాడు. అయితే దీనిపై ఎటువంటి వార్త బయటకు రాలేదు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే ఆఖరి మంత్రివర్గ విస్తరణ కావచ్చు. ప్రస్తుతం మంత్రి పదవులు దక్కుతాయని ఆశిస్తున్న వారిలో జంపింగ్ ఎమ్మెల్యేలు అయిన జ్యోతుల నెహ్రూ, భూమా నాగరెడ్డి, జలీల్ ఖాన్, చాంద్ బాషా పేర్లతో పాటు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు, గుంటూరుకు చెందిన ధూళిపాళ్ల నరేంద్ర, నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్, చిత్తూరు జిల్లా నుంచి గాలి ముద్దు కృష్ణమనాయుడు, అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్ ఉన్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో లోకేష్ మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వంలో తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని చిన్నబాబు ఇప్పటికే గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అటు బ్రాహ్మిణి, బాలయ్య నుంచి బాబుపై ఒత్తిడి ఉందన్న వార్తల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఖాయంగా తెలుస్తుంది. ఈ లెక్కన మంత్రి పదవులు దక్కేవారి లిస్టులో అందరికంటే ముందు వరుసలో చిన్నబాబే ఉన్నాడు. మరి మొత్తానికి మంత్రివర్గంలో ఉండేదెవరు, ఊడేదెవరు, కొత్తగా వచ్చి చేరేదెవరు తెలియాలంటే కాస్త వెయిట్ చేయాలి.